మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించినప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా ఇప్పుడు ఆ పథకం ఎందుకు లేదు? అంతా చంద్రబాబు మాయే అని చెప్పొచ్చు. చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న మరొక వంచనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలోని ముఖ్య భాగమైన సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ కూడా ఉంది. ఈ రెండు పార్టీలు ఎన్నికలు పూర్తయి అధికారంలోకి రావడమే తరువాయి మీ ఇష్టం, మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు అని మహిళలను తెగ ఊరించాయి. ఆ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలుమార్లు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని, ఎవరైనా టికెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండని, నేను సేఫ్ డ్రైవర్ని అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. అలాగే ప్రచార ప్రకటనలు సైతం ఆకర్షణీయంగా తయారు చేశారు. అధికారం అయితే వచ్చింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితో సహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీల్లో కొన్నైనా కొంతమేరైనా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ వీటిని అరాకొరగా చేస్తుండడంతో ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ, జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని వనితలు విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి ఇప్పుడు అలా కాకుండా రకరకాల షరతులు పెట్టి మభ్యపెట్టాలని చూడటమే. ఉచిత బస్ స్కీమ్పై ఇంతకాలం పలు రకాలుగా కూటమి మంత్రులు పిల్లిమొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితమని ఒకసారి, ఉమ్మడి జిల్లాల్లో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథాప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దాంతో కొత్త ఆలోచన చేసి టెక్నిక్గా రాష్ట్రం అంతా పర్యటించవచ్చు అంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలా చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం ఇలా ఏ గుడికైనా ఎంత దూరమైనా హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు జల్లే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మొత్తం 16 రకాల బస్ సర్వీసులు ఉంటే కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లో మాత్రమే ఫ్రీ అన్నమాట. ఇవేవి పెద్దగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కావు. ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించినా అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్ స్టాప్గా మారాయి. అన్నీ కలిపి 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్యపెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని బోస్టప్ చేసినవే తప్ప నిజానికి అన్ని బస్సులను ఇందుకు వాడరని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖ నుంచి ఎవరైనా మహిళ తిరుపతి వెళ్లాలంటే 10 బస్సులపైనే మారాల్సి ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ, స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమలతో సహా ఘాట్ రూట్లలో బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వీలుండదు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కానీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్ళే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కానీ టికెట్ తీసుకోవాల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే యథాప్రకారం స్త్రీలు టికెట్లు కొనాల్సిందే అన్నమాట. నాన్ స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి అధికంగా ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఈ ఉదాహరణకు విజయవాడ, గుంటూరు మధ్య ప్రతి పావు గంటకు నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి. ఎవరైనా వాటిలోనే వెళ్ళాలనుకుంటారు, కానీ అందులో ఉచిత స్కీమ్ లేదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్లలో కూడా టికెట్లు కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్యక్షేత్రాలకు ఉచితంగా వెళ్ళడం ఎలా సాధ్యం? అంటే పుణ్యక్షేత్రాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్ధ ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా ఇప్పుడేమో అన్ని కండిషన్స్ పెడతారా అని మహిళలు మండిపడుతున్నారు. ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, ట్యాక్సీల వారు వాపోతున్నారు. స్వయం ఉపాధి కింద బతుకుతున్న వేలాది మందికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోల వారు నష్టపోకుండా వారికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అవి అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఓవరాల్గా చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాల్లో సిటీ బస్సులలో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం ఉండవచ్చు. ఉచిత బస్సు స్కీమ్ వల్ల మహిళలకు వేల రూపాయలు ఆదాయం అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలన్న ఏపీ మహిళలు
కనీసం టీడీపీ జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు సైతం ఇది పెద్ద నిరాశ మిగులుతుందని భావించవచ్చు. ఇదన్నమాట స్త్రీశక్తి పేరుతో అమలు చేయ తలపెట్టిన ఉచిత బస్సు పథకం అసలు రంగు.